హాయ్ హలో ఎవరివన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక వ్లాగ్ లాగా తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లూలు మాల్ అంటే డిమార్ట్కి అలా వెళ్తున్నాం అనమాట. సో సరదాగా ఉంటుందని వీడియో తీస్తున్నాను అనమాట. మంచిగా రాకపోతే తిట్టుకోకండి, ఎందుకంటే లూలు మాల్లో కానీ డిమార్ట్లో కానీ మనుషులు ఎప్పుడు రద్దీగా ఉంటారు. సో అక్కడ వీడియో తీయడానికి పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు, బట్ బాగా రాకపోతే మాత్రం తిట్టుకోవద్దండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకేనా? సో లెట్స్ గో టు లూలు మాల్ అండ్ డిమార్ట్. సో గైస్, ఇప్పుడే హాస్టల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. హాస్టల్ నుంచి లూలు మాల్కి ఒక 1.2 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో ఒకసారి టెంపుల్ ఉంది, చూపిస్తాను చూడండి. బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివుడు, అలాగే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉంటారనమాట. చాలా ఫేమస్ అనమాట కేబిహెచ్పల్లి టెంపుల్స్. సో లెట్స్ గో. సో గాయస్, మొత్తానికి లూలు మాల్కి వచ్చేసామన్నమాట. లూలు మాల్ బయట ఉన్నాము, ఎంట్రీ ఇటు పక్క. సో లెట్స్ గో ఇన్సైడ్. లూలు మాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే కార్స్ అన్నీ పెట్టారు. అక్కడ కార్ సేల్స్ జరుగుతున్నట్లున్నాయి. అలాగే 2 బైక్స్ కూడా పెట్టారు అక్కడ కార్నర్లో. అండ్ ఈరోజు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా దానికి సింబాలిక్గా అక్కడ ప్రజెంట్ చేస్తూ ఒకటి పెట్టారనమాట. సో వాటి దగ్గర పీపుల్ అందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత కింద చూసేసుకొని జూడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఒకసారి చూద్దాం జూడియోలో ఎలా ఉంటాయి, ఏంటి కలెక్షన్స్ అని చెప్పేసి. సో జూడియోని అయితే విజిట్ చేసాము. దాని తర్వాత జస్ట్ అలా తిరుగుతూ ఉన్నాం అనమాట, రోమింగ్ చేస్తున్నాము. అందులో ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు. సో అందరి మధ్యలో వీడియోస్ తీయడానికి పాసిబిలిటీ అవ్వట్లేదన్నమాట. కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది అఫెండ్ అవుతారు వీడియోస్ అట్లా తీస్తే. అండ్ పర్మిషన్ కూడా ఉండదు, కొన్ని చోట్ల తీయనియర్ అనమాట. లూలు మాల్లో నాకు ఒక చిన్న మెమరీ ఉంది 2025లో. సో ఇక్కడ కార్స్ పెట్టారు కదా, ఈ ప్లేస్ చూపిస్తున్నా కదా, ఇక్కడ 2025 జూన్లో ఒక ఫైట్ ఈవెంట్ జరిగిందనమాట. కిక్ బాక్సింగ్ అండ్ ముయ్ ఫైట్ ఈవెంట్. సో వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరీస్ అనమాట లూలు మాల్లో, ఎందుకంటే నాకు ఫైటింగ్ చాలా ఇష్టం కదా. సో ఇంతవరకు నేను ఎప్పుడు లైవ్లో ఫైట్ ఈవెంట్స్ ఎప్పుడు చూడలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం 2025లో ఈ లూలు మాల్లో సో చూసానమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది లూలు మాల్లో ఫైట్ ఈవెంట్. ఇంకో మెమరీ ఏంటంటే, ఆ ఫైట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఫైట్ ఈవెంట్ ప్రమోషన్లో భాగంగా ఇద్దరు వచ్చారనమాట. సో కొద్దిగా ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు, షార్ట్ ఇంటర్వ్యూ. బట్ అది ఏ ఛానల్లో ఎక్కడ వచ్చిందో, ఏ సోషల్ మీడియాలో వచ్చిందో నాకు తెలియదు. అబౌట్ ఫైట్ ఈవెంట్ మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి చిన్న ఫ్యూ క్వశ్చన్స్ అడిగాడు. సో నేను ఆన్సర్ చేశాను. అది ఏ సోషల్ మీడియాలో వచ్చిందో నాకు తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ 5th ఫ్లోర్కి వచ్చేసాం. కింద అంతా ఫుడ్ సెక్షన్, క్లాతింగ్ అవంతా ఉన్నాయన్నమాట. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, తిరగడానికి అంత ప్లేస్ లేదు, ఎక్కువ ఉన్నారు. సో పైన కిడ్స్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ కిడ్స్కి ఆడుకోవడానికి ఒక సపరేట్ ఫ్లోర్ ఉందన్నమాట, అన్ని గేమింగ్ సంబంధించి. విఆర్ వర్చువల్ రియాలిటీ గేమ్స్, అలాగే షూటింగ్ గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటివి అన్నీ చాలా బాగున్నాయి. సో మనకి మనీ ఉంటే మాత్రం పిల్లలకైతే ఖచ్చితంగా అన్నీ మంచిగా తిప్పి చూపించవచ్చు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో డిఫరెంట్ ఉన్నాయి గేమ్స్ అయితే. ఇంకోటి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి, మన దగ్గర మనీ ఉండాలి అంతే. క్లాతింగ్ అవ్వనివ్వండి, బార్ అండ్ రెస్టారెంట్, అలాగే కిడ్స్ సెక్షను, ఫుడ్ సెక్షను, పర్ఫ్యూమ్స్, క్లాతింగ్, చాలా అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. అలాగే బుక్స్ స్టోర్ కూడా ఉంది. సో మన దగ్గర మనీ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఫిష్ దగ్గర చిన్న తమాషా ఏంటంటే, నేను వీడియో తీసినప్పుడు అవి స్టిల్ అయిపోతున్నాయి అనమాట, ఆగిపోతున్నాయి. అదిగోండి చూడండి. యాక్చువల్లీ నేను వీడియోస్ తీయకముందు బాగా తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానో మొత్తం ఆగిపోతున్నాయి. అదేంటో కొద్దిగా తమాషాగా అనిపించింది అనమాట. ఫిషెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. సో వీడియో తీద్దామని చెప్పేసి తీసాను అనమాట, మంచిగా అనిపించింది. సో గైస్, యాక్చువల్లీ ఈరోజు లూలు మాల్లో సాటర్డే కదా, చాలామంది ఉన్నారనమాట. వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అండ్ సో ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాం. అక్కడ కూడా చాలా ఫుల్ ఉంటారు, వీకెండ్స్ కదా. సో ఖాళీ టైం ఇప్పుడే అని చెప్పేసి
అందరూ వచ్చి షాపింగ్ అదంతా చేస్తుంటారు. లులు మాల్లో అయితే చాలామంది ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాం. సో లెట్స్ సీ. సో గైస్, మొత్తానికి హాస్టల్ రూమ్కి వచ్చేసాము. హాస్టల్ నుంచి లులు మాల్కి, లులు మాల్ నుంచి డిమార్ట్కి, మళ్ళీ డిమార్ట్ నుంచి హాస్టల్కి మొత్తం తిరిగేసేసరికి ఆ ఫ్లోర్స్ అన్నీ ఎక్కి దిగి మొత్తం తిరిగేసరికి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అనమాట. అండ్ కొన్ని డిమార్ట్లో అయితే ఐటమ్స్ తీసుకున్నాము, కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము. అలాగే లాస్ట్లో ఈ పాప్కార్న్ తీసుకున్నాను అనమాట. డిమార్ట్లో నాకు ఈ చీజ్ పాప్కార్న్ మంచిగా అనిపిస్తుంది అనమాట, బాగుంటుంది. సో ఈ పాప్కార్న్ తీసుకున్నాను. అండ్ మొత్తానికైతే ఫుల్ కాళ్ళ నొప్పులు అయితే ఇంకా రేపటికి కూడా రికవరీ అయ్యేలా లేవేమో పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యలో నేను వాకింగ్కి వెళ్ళట్లేదు. జస్ట్ ఈ మధ్య అప్పుడప్పుడు అయితే వెళ్ళేవాడిని, చాలా రోజులు అయిపోయింది అనమాట. ఒకటేసారి మొత్తం 12,000 స్టెప్స్ ఏమో ఉన్నాయి, నేను ఫోన్లో చూసుకున్నా. సో సడన్గా ఒకేసారి ఎక్కువ తిరిగేస్తే కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.